ఈరోజు ఈ వీడియోలో గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి పాజిటివ్గా మాట్లాడబోతున్నాను. నేను ఎప్పుడైతే పాజిటివ్గా మాట్లాడానో చాలామంది కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడను, లేకపోతే ఆయన్ని కాకాపడ్డానికి ట్రై చేస్తున్నాడని, లేకపోతే ఆయన ఫేమ్ను ఉపయోగించుకున్న ట్రై చేస్తున్నాడని కొంతమంది విమర్శిస్తారు నన్ను. అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి. ఈ మధ్య జరిగిన ఒక 2 సంఘటనలు. ఒకటి RRR గారు అంబేద్కర్ గారి విషయంలోనూ, అలాగే కొన్ని మతాల విషయంలో ఆయన చేసిన కామెంట్ల ప్రకారం నేను ఆయన్ని మా సొంత పార్టీ ఎమ్మెల్యే, నాకు బాగా స్నేహితుడు కూడా ఆయన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడినప్పుడు అక్కడ కొంతమంది విమర్శించారు. ఏమనంటే, నువ్వు ఎంతసేపు అంబేద్కర్ అని, కులం అని, మతం అని మాట్లాడుతున్నావు, నువ్వు రఘురామరాజు గారిని వ్యతిరేకిస్తావా, ఇతర కులాలంటే నీకు అంత శత్రువులా అని కొంతమంది నన్ను విమర్శించారు. సేమ్ అలాగే పంతో నానాజీ గారు, జనసేన ఎమ్మెల్యే, కాకినాడ రూరల్ పంతో నానాజీ గారు, ఆయన అక్కడ ఒక డాక్టర్ గారి మీద దురుసుగా బిహేవ్ చేశారు. ఆయనది తప్పని చెప్పాను. 100% ఒక ఎమ్మెల్యే గారు అలా పబ్లిక్లో డాక్టర్ గారిని అవమానించడం 100% తప్పు. అయితే ఆ తప్పు వెనక ఆయన అంత ఆగ్రహావేశాలు రావడానికి ఆ రంగరాయ మెడికల్ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం తప్పు కూడా ఉంది అని చెప్పాను. చెప్తే దాని మీద నువ్వు దళితుడు అయ్యి ఉండి దళితుల వైపు మాట్లాడవా, నువ్వు అగ్రవర్ణాలకు అమ్ముడిపోయావు, నువ్వు ఆ కులానికి అమ్ముడిపోయావు అని అక్కడ పెట్టాను. అంటే నేను సందర్భానుసారం ఏది న్యాయం ఏది అన్యాయం అని చెప్పే క్రమంలో ఒక్కొక్కసారి ఒకరికి వ్యతిరేకం అవుతాను, ఒక్కొక్కసారి ఒకరికి అనుకూలం అవుతాను. ఇప్పుడు ఒక మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ ఆడిన మ్యాచ్ ఇండియా కొట్టిందనుకోండి, మనందరూ హ్యాపీగా కేరింతలు కొడతాం, పాకిస్తాన్ వాళ్ళు 7 మొగలు పెడతారు. అదే పాకిస్తాన్ కొట్టిందనుకోండి, పాకిస్తాన్ వాళ్ళు కేరింతలు పెడతారు, మనం 7 మొహం పెడతాం. సో అప్పుడు జరిగిన పరిస్థితిని బట్టి అటువైపు సైడ్ ఒకటి, ఇటువైపు సైడ్ ఒకటి, మనం 2 కోణాల్లో చూడాల్సి ఉంటుంది. మన నాగబాబు గారు కూడా అది చెప్పారు. అయితే ఇక విషయంలోకి వెళ్తే, ఇంద్రకీలాద్రి మీద గవర్నర్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడండి ప్రతి మాట ఒక ఆణిముత్యం. నిజంగా చాలా అంటే చాలా ఇంప్రెస్ అయిపోయాను నేనైతే. నిజంగా రియల్ హీరో ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడాడు ఆయన. గతంలో ఆయన చేసిన కొన్ని కామెంట్లు నేను విభేదించాను, 100% విభేదించాను, అదే మాట కట్టుబడి ఉన్నాను కూడా. కానీ ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు అద్భుతమైన మాటలు. ఒక లీడర్ ఎలా మాట్లాడాలి, ఒక నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు అన్ని కులాల్ని మతాల్ని కలుపుకెళ్ళాడు. ఆయన ఒక మతానికి ఆచరించవచ్చు, ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ ఒక నాయకుడు ఎలా మాట్లాడాలి అలా మాట్లాడాడండి ఆయన. హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఆయన మాటలు ఒకసారి మీకు వినిపిస్తూ ఈ వీడియోని మనం ముందు తీసుకెళ్దాం. ఇక్కడికి విచ్చేసిన పత్రికేయ సోదరులకి సోదరిమణులు, ఈయన దీక్షలో ఉన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం జరిగిన అపచారానికి ఆయన ఒక దీక్ష పూనాడు. ఆ దీక్షలో భాగంగా నడి నెత్తిమేంచి అరికాల వరకు కూడా హిందుత్వం ఉట్టిపడేలా ఆయన ఆహార్యాన్ని, ఆయన వేషధారణని రెడీ చేసుకున్నారు. చూడడానికి నిలువెత్తు హిందువులా ఉన్నాడు ఆయన. ఆయన మాట్లాడడానికి ఇలా వచ్చినప్పుడు నిజంగా ఈయన అంటే ఈ మధ్యలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల RRR గారు మాట్లాడిన విధానాలు అక్కడ కొన్ని మతాలకి కులాలకి చిచ్చుపెట్టేలా మాట్లాడాడు ఆయన. ఈయన కూడా ఇలా వచ్చేటప్పటికి ఈయన ఇంకా చాలా పవర్ఫుల్. RRR అంతా ఒక నియోజకవర్గానికి ఆయన. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు అయితే 2 రాష్ట్రాలకి. ఒకవేళ ఈయన కూడా అదే యాంగిల్లో కానీ మాట్లాడేస్తారేమో. అలా మాట్లాడితే ఇక్కడ లేనిపోయిన ఘర్షణలు వస్తాయని నేనైతే ఒకంత ఆందోళన పడుతూనే చూశాను ఈ వీడియో. కానీ వీడియో అంతా చూసిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ గారు సూపర్ అనిపించిందండి నాకు. అందరికీ హృదయపూర్వక నమస్కారం. ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించింది 3వ రోజు. నేను ఎప్పుడు కూడా చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవాడు. మా ఇష్టదైవం ఆంజనేయ స్వామికి ఎప్పుడు రామభక్తులమే. ఎప్పుడు భక్తి, ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఇంట్లో ఇది మా స్వవిషయం అని చెప్పి ఎప్పుడు దీన్ని లోపల పెట్టుకుంటాం తప్ప, లేదంటే అవసరమైన సమయాల్లో, పూజా సమయాల్లో, పండుగల సమయాల్లో చెప్పుకుంటాం తప్ప దీనిని ఈ రకంగా చెప్పుకునే పరిస్థితిని ఎప్పుడు మేము అలవాట్లేదు. సగటు హిందువులో ఉన్న విధానం ఇది. ఎందుకంటే ఆయన ఇప్పుడు హిందూ మతం గురించి మాట్లాడబోతున్నారు కాబట్టి ఆ ఉపోద్ఘాతం ఇచ్చాడు. మేము ఇప్పటి వరకు కేవలం పూజలకి లేకపోతే ఏదైనా పండగలు జరిగినప్పుడే ఈ హిందుత్వాన్ని మేము ప్రదర్శించాం తప్ప పబ్లిక్గా వచ్చి మేము హిందూ మతం గురించి మాట్లాడాల్సి వస్తుంది, హిందూ ధర్మం కోసం మాట్లాడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మా ప్రాక్టీస్ ఏదైతే ఉందో సందర్భానుసారం చేసేవాళ్ళు ఇప్పటి వరకు. కానీ మొట్టమొదటిసారి ఇలా రావటం నాకు ఒక ఇంత ఇబ్బందికరంగానే ఉందని మొదలుపెట్టాడు ఆయన. ఈ దేశంలో ఉన్న సగటు హిందువుకి ఎప్పుడు భయం ఉండదు. సగటు హిందువుకి ఏ రోజు కూడా ఇంకొక మతం మీద కానీ ఇంకో వ్యక్తి మీద ద్వేషం ఉండదు. విజయనగర సామ్రాజ్యం నుంచి అరబిక్ వ్యాపారులు ఇక్కడ గుర్రాలను అమ్ముకోవడానికి వచ్చి విజయనగరం మహారాజులు గొప్పతనం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించాలని గొప్పతనం వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే, మాకు ప్రార్థించుకోవడానికి మాకు మస్జిద్ లేదు అంటే ఆయన కోట ప్రాంగణంలో మస్జిద్ కట్టించారు. సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి తాలూకు విలక్షణ. అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినా, ఎవరు వచ్చినా, క్రిస్టియానిటీని తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది. పార్సీల్ని తీసుకుంది, లోపలికి జొరాస్ట్రియన్స్ని తీసుకుంది. ఖచ్చితంగా ఈ పాయింట్ మనం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే అది 100% నిజం. ఇక్కడున్న ఆ సమయంలో ఉన్న రాజులు, ఇక్కడ ఆల్మోస్ట్ అంతా హిందూయిజమే ఉంది, ఆ సమయంలో ఉన్న రాజులు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ మత విశ్వాసాలని గౌరవించి వాళ్ళకి అవకాశాలు కల్పించారు. భారతదేశం అలా అవకాశాలు కల్పించింది కాబట్టే, హిందుత్వం అలా అవకాశాలు కల్పించింది కాబట్టే మొన్నటి వరకు ఇస్లాం కంట్రీస్గా ఉన్న గల్ఫ్ కంట్రీస్లో
ఇతర మతాలకు సంబంధించిన ఆలయాలు కట్టించేవారు కాదు. కానీ ఇక్కడ హిందుత్వంలో ఉన్న ప్రేమను చూసి ఈ రోజున దుబాయ్లో కానీ ఖతార్లో కానీ చాలా చోట్ల హిందూ టెంపుల్స్ వెళ్తాయి, అక్కడ పర్మిషన్లు ఇచ్చారు. అలాగే అమెరికా లాంటి అగ్రరాజ్యంలో కూడా చాలా పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి, ఇండియాలో కూడా ఉండవు అంత పెద్ద పెద్ద ఆలయాలు. అక్కడ కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి కారణం గత చరిత్రే. ఇండియాకు మనం వెళ్ళినప్పుడు మనకు జరిగింది, ఇండియాలో అక్కడ ఉన్న సంస్కృతి సంప్రదాయాలు, వాళ్ళు అన్ని మతాలని సమానంగా గౌరవిస్తారు. కొద్దిమంది ఉండొచ్చు మతాలు వ్యతిరేకించే వాళ్ళు, ఈ మతం నుంచి ఉంటారు ఆ మతం నుంచి ఉంటారు, ఇంకా అలాంటి దరిద్రులు పక్కన పెడదాం. కానీ ఓవరాల్గా చూస్తే అన్ని మతాలు అక్కడ ఉన్న విధానాన్ని ప్రపంచం మొత్తం అప్రిషియేట్ చేస్తుంది. ఈ రోజున ఆ ప్రేమ అభిమానం అంతా కూడా హిందుత్వం నుంచి వచ్చిందని గ్రహించి ఇతర దేశాలు, అమెరికా లాంటి దేశంలో కూడా హిందూ టెంపుల్స్ కానీ హిందూ స్టాట్యూస్ కానీ పెట్టుకునే పర్మిషన్ యథేచ్ఛగా అక్కడ పొందుతున్నారు మన వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. దీనికి కారణం గతంలో మన వాళ్ళు చూపించిన ప్రేమ. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అదే పాయింట్. ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఇప్పుడు ద్వేషించాల. కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది ఈ ప్రాయశ్చితం దేనికి మా దీక్ష అనుకుని నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథం తాలూకు మన సింహాలు మాయమైనవి, కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు. వాళ్ళు ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, హిందువులే అందరూ. పొద్దున్నేసే తాళ్ళు పెట్టుకునే వాళ్ళు, బొట్లు పెట్టుకునే వాళ్ళే. కానీ ఒక తప్పు జరిగింది, ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు, పొద్దున లేస్తే గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు అపహాస్యం చేస్తా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలు అండి, ఏదైనా ఒక మతానికి, ముఖ్యంగా హిందూ మతానికి ఎక్కడైనా ఏదైనా ఒక ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే, హిందూ మతానికి ఏదైనా నష్టం జరిగితే రాజకీయ నాయకులను ప్రతి ఒక్కరు వచ్చి చేసే మొట్టమొదటి ఆరోపణ ఏంటంటే ఇది ఇతర మతస్థుల పని, ఇది క్రైస్తవుల పని, ఇది ముస్లింల పని, రండి కదలండి హిందువులారా, మనం అందరం కలిసి వీళ్ళందరినీ తొక్కిపాడదాం అంటారండి. ఇప్పుడున్న రాజకీయ నాయకులు చాలా మంది అదే ఉంది పరిస్థితి. ఎక్కడైనా ఒక చిన్న అవకాశం రాకపోతుందా మతాల మధ్యలో విద్వేషం పెడేద్దాం. చిన్న బ్యానర్ విషయం 2 మతాలు పెట్టేయడానికి చూశాడు పెద్దయినా మొన్న ఏలూరుపాడు ఉండి నియోజకవర్గంలో. చిన్న బ్యానర్ విషయం అంటే వాళ్ళ పేరు ప్రఖ్యాతల కోసం, హిందువుల మెప్పు పొందడం కోసం, హిందువులందరినీ తమకి అనుకూలంగా మార్చుకోవడం కోసం చిన్న విషయాన్ని కూడా మతాల కంటగడేసే నాయకులు ఉన్న ఇదే రోజుల్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట అసలు అద్భుత అంటాను నేనైతే. అక్కడ జరిగింది, అవమానించింది సాటి హిందువులే. తాళ్ళు కట్టుకున్న వాళ్ళు బొట్లు పెట్టి ఎవరో మన కొడాలి నాని ఆ రోజున దుర్గమ్మవారి టెంపుల్లో సింహాల గురించి జరిగిన టాపిక్లో ఆ పోతే కొత్త తెచ్చుకుంటాం లేకపోతే ఇంకోటి చెప్తామని చాలా అవహేళనగా మాట్లాడాడు. మన ఇల్లును మనమే శుభ్రం చేసుకోవాలండి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చీపిరించుకున్నాను. ఎవరైతే హిందుత్వంలో ఉంటూ, హిందూ మతంలో ఉంటూ, హిందువులు అని చెప్పుకుంటూ హిందుత్వాన్నే విమర్శించే కొద్దిమంది బ్లాక్ షిప్స్ని, కొద్దిమంది పనికిమాలని తుడిసి మూల పోగొట్టేయడానికి కానీ సిద్ధపడ్డాడు. వేళ ఇతర మతాల మీద హిందువులు రెచ్చగొట్టడానికి రాలే. ఈ పాయింట్ విన్న తర్వాతే నిజంగా సూపర్ అనిపించింది నాకు. ఏమో గతంలో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు మాకు ఎందుకో కొంచెం ఆందోళన కల్పించాయి. ఈరోజు కూడా ఈయన కొంపదీసి మొన్న రఘురామరాజు గారిలో ఈయన కూడా మాట్లాడతాడేమో, మాట్లాడితే ఏదో సంథింగ్ జరుగుతుంది ఇక్కడ, మతాల మధ్యలో గొడవలు లేకపోతే మత కలహాలు ఇలాంటివి ఏమైనా జరుగుతాయేమో అని మేము చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా ఉన్నామండి. కానీ ఈయన మాట్లాడిన మాటలతో సింపుల్గా తీసి పారేశారు అంతే. అలాంటి కష్టాన్ని ఈ రాష్ట్రానికి రానివ్వకుండా ఇది హిందువుల్లో ఉన్న వాళ్ళే చేస్తున్నారు. నిజంగా ఒకవేళ ఎవడైనా క్రైస్తవుడో లేకపోతే ముస్లిమో విమర్శించాలంటే ఎవడైనా విమర్శించే ఆయన శిక్షించాలి, ఆ మతాన్ని కాదు. ఇక్కడ ఎవడైతే తప్పు చేశాడో అది హిందూ అయితే ఆయనే శిక్షించాలంటాడు పవన్ కళ్యాణ్ గారు. అది సూపర్. అది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అండి రెస్పెక్ట్ పెరిగిపోద్ది. ఇప్పుడు నేనున్నాను, నన్ను చాలా మంది ఫోన్ చేసి అడుగుతారు, ఏంటన్నా లడ్డు కోసం హిందువుల కన్నా గట్టిగా మాట్లాడుతున్నావు నువ్వు, ఆ లడ్డూలు ఏదో జరిగిందని లేకపోతే లడ్డు ప్రసాదంకి ఏదో నీకు సొంతంగా అన్యాయం జరిగినట్టు మాట్లాడుతున్నావు ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. నన్ను వాళ్ళు కూడా చెప్తున్నాను, రే అవతలను మనం రెస్పెక్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. అక్కడ నిజంగా అన్యాయం జరిగింది, అన్యాయం జరిగినప్పుడు అన్యాయం చెప్పడం తప్పేంటి? ఇప్పుడు ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, ఇప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, అసలు అద్భుతం. ఇలాంటి పెద్దల్ని నాయకులు చూసినప్పుడు అందరూ ఖండిస్తారు. ఎందుకంటే మొన్న టీవీ5లో కేఏ పాల్ గారు కూడా ఖండించారు, తప్పు, అలాంటి ఆ లడ్డు ప్రసాదాన్ని ఎంతోమంది చాలా భక్తి శ్రద్ధతో తీసుకుంటారు, అలాంటి కల్తీ చేయడం తప్పు అన్నాడు. అన్ని మతాలు అన్ని కులాలు మంచోళ్ళే ఉంటారు మ్యాక్సిమం, ఎవడో ఉంటాడు ఒకటి అరా ఆ కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకునేవాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈరోజు ఈ ఆచారాన్ని, రాజకీయంలో వస్తున్న ఈ ఆచారాన్ని బ్రేక్ చేసేటండి. ఒక మతం మీద జరగని ఇతర మతాల మీద కనుక రెచ్చగొడితే తొందరగా రియాక్ట్ అయిపోతారు జనం. అది క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, రెండరా మనకు అవతల శత్రువు అనగానే పరిగెట్టుకొస్తారు. కానీ మన ఇల్లును మనమే శుభ్రం చేసుకోవాలి. అసలు మనకి శత్రువు మనలోనే ఉన్నాడు రా, ముందు ఈ సంగతి చూడాలి. బయట ఏమన్నా చట్టపరమైన చర్యలు తీసుకుందాం. కానీ ఇంటి దొంగే కదా అన్నింటికన్నా డేంజరస్. ఖచ్చితంగా అదే జరిగిందండి. ఒక కొడాలి నాని, ఓ రోజా, ఒక విజయసాయి రెడ్డి, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక వైవి సుబ్బారెడ్డి, ఇలా ఎవరైతే కోర్ టీం ఉన్నారో జగన్ చుట్టూరా వీళ్ళందరూ హిందువులే. ఎంతమంది హిందువులు ఉండి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ హిందువులు ఉన్నారు. మెజారిటీ ఇంతమంది హిందువులు ఉండి పరమ పవిత్రమైన తిరుమలకి అలాంటి అపచారం జరుగుతూ ఉంటే గుడ్లు అప్పగించి చూసారంటే మరి అలాంటి వాళ్ళకి ఇలాంటి పవన్ కళ్యాణే కరెక్ట్, ఈయనకి ఇలాంటి వాడే కరెక్ట్. కానీ
మీరు బాధ్యత తీసుకున్నారు. మీరు హైందవ ధర్మాన్ని కాపాడుతానని మీరు బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది. బోర్డుని మీరు స్థాపించారు, మేము స్థాపించాల. తప్పులు జరిగినాయి. తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి? ఒకవేళ నాకు తెలియకుండా మేము ఆయన బ్లేమ్ చేయట్లా, కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది. మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జగన్ కూడా బ్లేమ్ చేయట్లేదు అంటాడు ఆయన. అంటే ఇప్పుడు ఆయన ఉన్న దీక్ష వల్ల ఎవరిని ఎందుకు విమర్శించడం అనుకున్నారో తెలియదు, కానీ జగన్ కూడా నిన్ను కూడా బ్లేమ్ చేయట్లేదు. అక్కడ జరిగిన అన్యాయాల మీద మీరు చర్యలు తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి కదా. మతాల మధ్యలో విద్వేషాలు రేగే సమయంలో నిజంగా ఒక పెద్ద ట్యాంకర్తో వాటర్ తీసుకొచ్చి ఆర్పేశారండి పవన్ కళ్యాణ్ గారు. ఒక రకంగా చెప్తే రఘురామరాజు గారికి ఒక చిన్న మాట, మీరంటే నాకు అభిమానమే. మొన్న మీరు అలా ప్రవర్తించే వరకు మీరంటే చాలా అభిమానం. ఒకసారి ఈ లీడర్ని చూడండి. అక్కడ ఆయన కనుక కరెక్ట్గా ఇది హిందువుల సైడ్ తీసేసుకుని ఇతర మతాలనే ఇదంతా చేసేయని కనుక ఈయన కనుక అటువైపు టార్గెట్ చేస్తుంటే ఈ రోజున హిందువులంతా పవన్ కళ్యాణ్ గారి కథలు నిలబడ్డానికి రెడీగా ఉంటారు. నిజంగా మత కళాలు జరుగుతాయి, కానీ లీడర్షిప్ నిలబడుతుంది. అలాంటి అవకాశాన్ని కూడా లేదు, ఇది మనోళ్ళే చేసిన తప్పు, మన మతంలో మనమే చెప్పుకోవాలి తప్ప ఇతర మతస్థులు మనం దూషించకూడదు అని ఎంత గొప్పగా అందుకే లీడర్స్ అవుతారండి. మీరేం చేశారంటే చిన్న బ్యానర్ విషయాన్ని అక్కడి నుంచి దళితులకి హిందువులకి, అక్కడి నుంచి క్రైస్తవులకి హిందువులకి, అక్కడి నుంచి హిందువులకి క్రైస్తవులకి ముస్లింలకి మొత్తం పెట్టుకొచ్చేసారు. తప్పు కదండి. అంటే ఎవరు ఊరికే లీడర్స్ అవరండి. కొంచెం మీరు పెద్ద వయసు, మీరు చాలా తెలివైనడు, మీకున్న మేధస్సు అంతులేంది, కానీ ప్రవర్తించే ప్రవర్తన కూడా లీడర్ లాగా ఉండాలి సార్. ఒకసారి కంపేర్ చేసి చూస్తే పవన్ కళ్యాణ్ గారిని, త్రిపుల్ ఆర్ గారిని. పవన్ కళ్యాణ్ గారిలో ఇంత హుందాతనం, చక్రవర్తి హుందాతనం కనిపిస్తుంది, కానీ త్రిపుల్ ఆర్ గారిలో మాత్రం కన్నింగ్నెస్ కనిపించిందండి. కన్నింగ్ ఆయన చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అక్కడ కుల మతాల మధ్య, రెండు కులాల మధ్య, రెండు మతాల మధ్య అవసరమైతే గొడవ పడ్డానికి కూడా ఆయన సిద్ధపడి ఉన్నాడు ఈ రోజున. తప్పు సార్ అది. అమాయకులు అండి. అక్కడ ఉన్న హిందువుల అమాయకులు, అక్కడ ఉన్న కాపులు అమాయకులు, అక్కడ ఉన్న ఎస్సీలు అమాయకులు, అక్కడ ఉన్న క్రిస్టియన్స్ అమాయకులు. లేని చోట అలా చేయొద్దు సార్ దయచేసి. అలాంటి విద్వేషాలు రేపి అన్నదమ్ముల్లా బతుకుతున్న ఆ ఏలూరుపాడు ప్రజల్లో కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కానీ విద్వేషాలు రేపొద్దు సార్. మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు ఆలోచించండి. ఆ నియోజకవర్గంలో మీకంటూ ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసుకోండి, అంతే తప్ప ఒకవేళ మీరు ఒక నియోజకవర్గానికి కన్ఫైన్ అయిపోయారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీ గురించి చర్చ జరగట్లేదు కాబట్టి ఇలాంటి ఒక పాయింట్ తీసుకుని వెళ్దామని అనుకున్న మీ తెలివితేటలకి అదేమంతా మేము ఆశ్చర్యపోవాల్సిన విషయం అయితే కాదు. దయచేసి అలాంటివి చేయకండి సార్. జరిగిన తప్పిదాలు ఇవి మేము కనుగొన్నాం. ల్యాబ్ టెస్ట్లు ఇవన్నీ మేము మాట్లాడతామా? ఇవన్నీ వీటితోటి సెంటిమెంట్స్ తోటి మా బాధ్యత లేదా? నేను నిజంగా కనుక చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. చిన్నప్పటి నుంచి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా మా ఇంట్లో రామనామం ఉండేది, రామ జపం ఉండేది మా ఇంట్లో. అలాంటి రామభక్తులం మేము. కానీ రామతీర్థం విగ్రహాన్ని, రాముడి విగ్రహాన్ని శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక సగటు సనాతనవాదిగా, సగటు హిందువుగా, సగటు రామభక్తుడిగా బయటకు వచ్చి చాలా గొడవలు చేయగల సత్తా ఉన్నామని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా వైసీపీ నాయకులకి, నన్ను విమర్శించే దేశ యావత్తు నన్ను విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా, రామతీర్థంలో జరిగిన ఘటనకి ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ఆయన తలుచుకుంటే నిజంగా అంత పెద్ద గొడవ అవుతుంది, ఎవడు ఆపలేరు, పోలీసులు మిలిటరీ కూడా ఆపలేరు. అయినా కూడా ఆయన ఎవరిని టార్గెట్ చేశారండి అక్కడ? దాని కారకులకు ఎవరిని చూపించాడు? కేవలం వైసీపీ నాయకులు. మీ చేతగాంతనంతో, మీ చవట దద్దమ్మ పరిపాలనతో అక్కడ శ్రీరామచంద్రుడికి అవమానం జరిగింది. ఎవరు చేశాడో ఇప్పటికి ఇంకా బయట పెట్టలేపారు. ఇది మీరు చేసిన పని. నేను తలుచుకుంటే మీకు రచ్చ చేయగలను, నేను ఆ శక్తివంతుడిని, కానీ నేను ఆ రోజు అలా మాట్లాడలేదు అన్నాడు ఆయన. అదే పాయింట్లో రఘురామరాజు గారు వచ్చి, ఎరా మీరు మా రాముడు తలలు తీసేస్తుండే మేము చూస్తూరుకోవాలా, మా నాగేంద్ర స్వామి దానికి మీరు అడ్డంగా ఫ్లెక్సీలు కడితే మేము చేతులు గాజులు వేసుకున్నావా, మేము అదా మేము సార్ ఏంటి సార్ ఇది? ఎందుకు సార్ అంత పెద్ద పెద్ద మాటలు? ఈయన డిప్యూటీ సీఎం గారు, ఈయన ఇప్పుడు ఆయన అనుకుంటే ఏదైనా చేయొచ్చు ఈ రాష్ట్రంలో. అలాంటి ఆయన అంత హుందాగా మాడుతున్నారు. మీరు అదే జన సైనికులు మీ పక్కన పెట్టుకుని మీరు ఆ జన సైనికులకి, జనసేన అధినేతకి కూడా మీరు అవమానం వచ్చే విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి సార్. గొడవ పెట్టుకోవాలంటే చాలా బలంగా గొడవ పెట్టుకోవాలి, కానీ నాది పేదవాళ్ళ కష్టాలు, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, వీటి మీద మేము మాట్లాడతాం, వీటి మీద తప్పించాం. ప్రజలు బాగుండాలి, కాన్స్టిట్యూషన్ వాల్యూస్ని అప్హోల్డ్ చేయాలి, రాజ్యాంగం బాగుండాలి, వీటి కోసం తపన పడేవాళ్ళు. కానీ సెక్యులరిజం పేరు మీద, సెక్యులరిజం ఈజ్ నాట్ వన్ వే, ఇట్స్ టూ వే. సెక్యులరిజం అంటే కూర్చోబెట్టి ఒక్క సైడ్ నుంచి వచ్చేది కాదు, అన్ని సైడ్ నుంచి రావాలి. ఇది చాలా ఆవేదన కలిగిస్తుంది. కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నారు ప్రతి హిందువు. దీంట్లో మిగతా మతాల ప్రస్తావన కంటే కూడా ఎక్కువ ప్రస్తావన చేస్తుంది. హిందూ ధర్మాన్ని పాటించి, వాళ్ళు వ్యక్తిగతంగా పాటించి బయటకు వచ్చేటప్పటికి మీడియా వారి కోసమో లేదంటే ఇంకొంత ఎవరైనా సాటిస్ఫై చేయడం కోసం తెలియదు, కానీ సాటి హిందువులు తోటి హిందువులు తిడతా ఉన్నారు. ఇది చాలా ఆక్షేపణీయం. దీంట్లో నేను ముస్లింస్ నిందించట్లా, అని క్రిస్టియానిటీ నిందించట్లా, కానీ బాధ్యత తీసుకున్న హిందువుల్ని నేను నిందిస్తున్నాం. అది పాయింట్. నిజానికి ఆయన అన్నమాట కరెక్టే. చాలామంది సెక్యులర్లు అంటూ చెప్పుకోవడానికి, సెక్యులర్లు నమ్మించడానికి ఖచ్చితంగా
పవన్ కళ్యాణ్ గారు బాధపడుతున్న విధంగా బాధను కలిగించేలా మాట్లాడుతున్నారు. కొద్దిమంది అంటే మేము హిందువులమే కానీ హిందుత్వంలో ఇలా ఉంది అలా ఉంది అని పబ్లిక్గా విమర్శలు చేయడం ద్వారా అది ఒకప్పుడు సాధ్యమే, ఒకప్పుడు కరెక్ట్. అది అంటే ఏ మతంలో ఏమున్నా విమర్శించుకోవడం అనేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు రాజ్యాంగం వాల్యూస్ లేకపోతే ఇప్పుడు చట్టం పటిష్టమైంది, ఇప్పుడు అలాంటి చిన్న విమర్శ కూడా పెద్ద పెద్ద అల్లర్లకు దారితీస్తుందండి. హక్కు ఉంది, ఏ మతంలో ఉన్నా ఏదున్నా ఏ రుగ్మతం ఉన్నా ప్రశ్నించే హక్కు ఉంది. కానీ ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు మనం బిహేవ్ చేయాలి. ఇప్పుడున్న జనరేషన్ ఎక్కడన్నా ఒక చిన్న మాట వస్తే వెంటనే శాంతి భద్రతల సమస్యలు వచ్చేసే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఎందుకు అలాంటి కామెంట్ చేయడం? ఆయన అనేది అదే, ఎవరైతే సెక్యులర్ అంటే రెండు వైపులు ఉండాలి. అవతల మతం వల్ల సెక్యులర్ ఉండాలి, అవతల మతం సెక్యులర్ ఉండాలి. ఇప్పుడు సెక్యులర్ అని చెప్తున్న హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను నేను, మీరు హిందుత్వం మీద అవహేళనగా ఎటకారాల మాటలు చేయొద్దు. నేను క్రిస్టియన్స్ గురించి ముస్లింల గురించి మాట్లాడలేదని కూడా చెప్పాను. నిజానికి వాస్తవం ఒప్పుకోవాల్సిందే. క్రిస్టియన్ ముస్లింలను వ్యతిరేకించే హిందువులు కొంతమంది ఉన్నారు, అలాగే ముస్లింని హిందువుల్ని వ్యతిరేకించే క్రిస్టియన్లు కొంతమంది ఉన్నారు, అలాగే క్రిస్టియన్ని హిందువులను వ్యతిరేకించే ముస్లింలు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళు సోషల్ మీడియాలో యూట్యూబ్లో వాళ్ళు డిబేట్లు చేస్తూ ఉంటారు. అది వాళ్ళ పరిమితం, వాళ్ళ లీడర్స్ కాదండి. ఏదో మతాన్ని మేము సపోర్ట్ చేసుకుంటున్నాం, ఈ భుజాలకు ఎత్తేసుకున్నాం అని ఏదో ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కానీ ఈయన మాట్లాడింది క్రిస్టియన్స్ కోసమో ముస్లిమ్స్ కోసం కాదు. హిందూ మతంలో ఉండి హిందూ మతాన్ని ఎవడైతే విమర్శిస్తున్నాడో వాడి గురించి అని క్లియర్గా చెప్పారు. అంటే ఎవడిల్లినాడు శుభ్రం చేసుకోవాలా, బాధ్యత మీది. మీరు యథాలాపంగా వచ్చి ఇది పొలిటికల్ పదవులు విగ్రహాలు పోతే మేము ఇల్లు కట్టుకుంటాం వాకిళ్ళు కట్టుకుంటాం ఏం మాటలవి? ఇదే మీరు మస్జిద్లో జరిగితే మాట్లాడతారా? మస్జిద్లో ఇలాంటి అపవిత్రం ఒక చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతాం. ఎందుకంటే మీరు మాట్లాడరు, ఓట్లు కదా అక్కడ. కానీ హిందువులు మాట్లాడితే హిందూ వ్యాలిడ్ పాయింట్ అండి అది. మసీదులు అంటే కొంతమంది ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అపార్థం చేసుకోవచ్చు. ఏమంటే అక్కడ ఏదో జరిగితే ఎందుకంటే మసీదుల గురించి మాట్లాడతారు, ఎందుకంటే క్రిస్టియన్ చర్చల గురించి అంటున్నారు, ఏమంటే మేమేం తప్పు చేసామండి, మమ్మల్ని ఎందుకు కలుపుతున్నారండి అని బాధపడుతున్నారు కొంతమంది. ఈయన ఏ పాయింట్లో దాన్ని రేజ్ చేశారో అర్థం చేసుకోండి ఒకసారి. ఇదే అపవిత్రం, ఇలాంటి అపవిత్రం ఎక్కడైనా మసీదులో జరిగితే ఇదే కొడాలి నాని లాంటి వాళ్ళు, ఇదే పనవల్ సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు అలా వచ్చి మాట్లాడగలరా? మాట్లాడరు. ఎందుకంటే ముస్లిమ్స్ని ఓట్ బ్యాంక్గా చూస్తారు కాబట్టి. ముస్లిం ఓట్లు ఎక్కడైతే పోతాయో అని అలా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడలేరు. కానీ ఇక్కడ మాత్రం హిందువులు అందరం హిందువులమే కదా అని నోటుకు వచ్చినట్టు వాగుతున్నారు. ఇది తప్పు. వాళ్ళు ఏదైతే తప్పు చేశారో అదే తప్పుని ఏ మతంలో ఉంటూ అదే మతాన్ని ఎవడైతే విమర్శిస్తున్నాడో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి చాలా హుందాగా మాట్లాడాడు ఆయన. ఏమి చేసుకుంటారు చెప్తే మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో. చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీద లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చితం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండదు. అయినా ఈ మాత్రం చాలా కోపం కంట్రోల్ చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం. ఎందుకంటే అది న్యాచురల్గా వచ్చే కోపం. అది నోరు కూడా షేక్ అయిపోతుంది ఆ మాటలో, కానీ గట్టిగా మాట్లాడడానికి లేదు. నోరు మూసుకోండి, మీరు మాట్లాడకుండా ఉండండి అని చెప్పడంలోనే ఆ కోపం దాచుకోవడం కూడా చాలా కష్టం అండి బాబు. వచ్చిన కోపం వచ్చినట్టు లేవనుకోండి అయిపోద్ది. భావానికి రెచ్చగొట్టేలా మాట్లాడద్దు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతాను నేను వెళ్ళి హై డ్రామా, రాజకీయ మనసు ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. లడ్డు కలుషితమైంది అంటున్నారు. కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం, రక్తం కక్కుని చచ్చిపోతాం. మీ నాశనం మొదలైంది. రెండోది అది భగవంతుడికి వదిలేస్తున్నాం. ఆయన కరుణాకర్ రెడ్డి అన్నట నిజంగా కల్తీని కలిపితే సర్వనాశనం అయిపోతామని. నాశనం మొదలైంది అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. నేనేమంటానంటే నాశనం అయిపోయింది కదా ఆల్రెడీ. 151 సీట్లు ఉన్నవాడివి నువ్వు 11 సీట్లకు పడిపోయావంటే అంతకన్నా దుంపనాశనం ఏముంది ఆ పార్టీకి? ఆ పార్టీ అక్కడ తేడా చేసింది కాబట్టి, కల్తీ చేసింది కాబట్టి నాశనం అయిపోయింది ఆల్రెడీ. నాశనం అయిపోయింది దేశవ్యాప్తంగా. ఇక మూతపడటం ఒకటే లేటు. దానికి తోడు చేసిన తప్పులన్నీ తిప్పికొడేస్తున్నాయి. అప్పుడు వీళ్ళు ఏమేమి పాపాలు అయితే చేశారో అవన్నీ మొన్న ఐపీఎస్లో సస్పెండ్ అయిపోయారు, కేసులు అయిపోయి ఇప్పుడు సజ్జల రెడ్డి మీద, సాయి రెడ్డి మీద ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ, ఇంకా చెప్పగలే జోగి రమేష్ గారు, నందిగం సురేష్ ఇలాంటి వాళ్ళందరూ జైలుకి పోయారు. కొంతమంది పరారు అయిపోయారు. ఎవడున్నాడు ప్రశాంతంగా పార్టీలో? భూమన కరుణాకర్ రెడ్డి గారు. నాశనం కాదండి, దుంపనాశనం అయిపోయారు మీరు ఆల్రెడీ. బాగా కొవ్వు ఎక్కువైపోయి తెలుస్తలేదు, పంది కొవ్వు ఎక్కువైపోయి మీకు తెలుస్తలేదు. కానీ బుల్లెట్ దిగి చాలా రోజులు అయింది మీకు. ఇంకా నాశనం రక్తం కలిసి చచ్చిపోతారా? అది ఎలా రాసుంటే అలా జరుగుతుందండి. మరి వైవి సుబ్బారెడ్డి గారు విచారణకి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలండి. మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు కూడా విచారణకు సిద్ధంగా. అసలు ఈవో ధర్మారెడ్డి గారు ఆ మనిషి గాయం. ఈ రోజు దాకా లేడాయి, ఈ రోజు దాకా మళ్ళీ కనిపించలా. ధర్మారెడ్డి గారిని మిమ్మల్ని చూశాను ఆ రోజున. నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరు అందరూ ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు, చూశా. తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు, అది వ్యాపార కేంద్రంగా చేశారు. ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు అది. ఇదే మీరు మక్కాకి వెళ్తే ఇలాగే ప్రవర్తిస్తారా? మీరు ఒకసారి మక్కాను చూసి నేర్చుకోండి. ఇస్లాంని పాటించే ప్రతి ముస్లిం ఎంత పవిత్రంగా పాటిస్తారో చూడండి. అథారిటీస్ అడగండి. ఒక చిన్నపాటి మస్జిద్కి వెళ్తే ఎంత పవిత్రంగా చూసుకుంటారో చూడండి. ధర్మారెడ్డి గారు మీరు హిందువులా? మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా?
మీ బిడ్డ చనిపోయాడు, చనిపోయిన కనీసం 11 రోజులు లోపలికి రాబోతుంది, ఈ లోపల వచ్చేస్తారా మీరు? మేము మర్చిపోయాం అనుకుంటున్నారా? ఆగమ శాస్త్రం చెప్పింది మీకు ఇదేనా? అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం మీ నియమిస్తాం ఇష్టాన్ని చేసేసుకుంటారా? నాకు బాధలు ఉన్నామనుకుంటున్నారా? మీరు చూడండి, ఇప్పుడు దాకా ఆయన మాట్లాడిన పేర్లు జగన్ రెడ్డి, తర్వాత పనోల్ సుధాకర్ రెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఇప్పుడు ఈ ధర్మారెడ్డి, అందరూ హిందూసే. జగన్కి ఇంకా మతం లేదులేండి, అటు క్రిస్టియన్ చెప్పుకుంటాడు, మొత్తం బైబిల్కి వ్యతిరేకంగా బతుకుతాడు అతను. అయితే అందరినీ హిందువులనే మీరు అందరూ తప్పు చేశారు. మీరు ఇమీడియట్గా సరిదిద్దుకోవాలి, లేదా ఇంత గౌరవం తప్పు చేసి ఎలా మాట్లాడుతున్నారు మీరు అన్నట్టు తప్ప ఎక్కడ దీన్ని ఇంకొక మతానికి అంటిద్దాం, ఎలాగ టైం వచ్చింది, అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని వేరే మతానికి రుద్దిద్దామని ఎక్కడ చిన్న ప్రయత్నం కూడా చేయలేదండి. అంత గొప్పగా హుందాగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, అందుకోండి నా నమస్కారం. మీరు ఇక్కడ ఉన్నంతకాలం, మీరు పరిపాలించినంతకాలం కూడా ఇలా కులమత విద్వేషాలు లేకుండా అందరినీ సమానంగా, ఎవడు తప్పు చేస్తే తప్పు చేసినాడు సొంతోడైతే సొంతోని ప్రశ్నించండి, తప్పు చేసినాడు వేరే మతం వాడైతే ఎవడు తప్పు చేసినాడని శిక్షించండి. కులమత విద్వేషాలు లేకుండా మాత్రం మీరు కాపాడాల్సిందిగా మీకు కూడా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఒక ఇస్లాం చేసే అపచారం జరిగితే మీరు ఏం చేస్తారు? బయట రోడ్ల మీదకి వచ్చి మీరు కూర్చోవద్దని పొలిటికలైజ్ చేస్తారు, మీరు పొలిటికలైజ్ చేస్తారు. నేను నిజంగా చెప్తున్నా, జగన్మోహన్ గారు కూడా చెప్తున్నా, మీరే కనుక నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. కానీ నేను అక్కడ దాకా తీసుకెళ్ళిన విషయాలు, దానికి నిదర్శనమే రామతీర్థాస్ రాముల వారి విగ్రహం శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను. ఆ తెలివితేటలు లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అదాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా? ఉండవనుకుంటున్నావా? కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలని వ్యక్తులు తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు. మేము గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రోజు నుంచి ప్రజలందరికీ కూడా చెప్తున్నా, ఎవరు అన్ని మతాలను గౌరవించేది ఈ నేల ఒక జనసేన పార్టీ అని కాదు, తెలుగుదేశం పార్టీ అని కాదు. మీరు ఏ పార్టీలకు సంబంధించిన వైసీపీలో హిందువులందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ పోటీ పడ్డారు కదా తిరుపతికి వెళ్ళడానికి, మీరు మర్చిపోయారు. ఇందులో ఈ పాపం మీకు కూడా వస్తుంది, ఈ పాపం మీకు కూడా తగులుద్ది. మీ మౌనం కూడా మొత్తం జాగ్రత్త, తరాలు నాశనం అయిపోతాయి. మీ మౌనం మంచిది కాదు. ఇది ఒక వెంకటేశ్వరుడికి జరిగింది కాదు, భగవంతుడికి నిరాకారుడు, ఆయనకి ఇవేం పట్టవు. మనం నమ్ముకుని ఆయనకి వెళ్తున్నది మనకి బాధ్యత ఇది. ఇంకా ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుపెట్టుకోండి. చేతులెత్తి వేడుకుంటున్నాను, చేతులెత్తి వేడుకుంటున్నాను. సగటు హిందూ మీరు సినిమా టికెట్లకు వెళ్ళిపోతారు, అభిమానులందరూ. మీరు ఎవరు హిందువులు లేరా? సినిమా టికెట్ల కోసం చర్చించుకుంటారు, సినిమాని మీరు కూర్చోడానికి మీరు మొత్తం మాట్లాడతారు. అందరిని అడుగుతున్నా, అందరూ మొత్తం భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్నాం, మీరు అందరూ హిందువులే కదా, అత్యధికులు హిందువులే కదా. మీకు బాధ్యత లేదా? మీకు మీ సినిమా హీరోలు, నేను కూడా హీరోనే. నేను నన్ను మించి దేశాన్ని చూడమని, సనాతన ధర్మాన్ని చూడమంటున్నా. మీ కన్వీనియంట్ గా కూర్చోబెట్టి హీరోలు ఎత్తడం కాదు, నన్ను ఎత్తడం కాదు. హిందువులకు మాత్రమే ఆయన పిలిపించాడు. ధర్మానికి ఎప్పుడైనా అవమానం జరిగినప్పుడు, ఇలాంటి అవహేళన, ఇలాంటి మనోభావాలు గాయపడుతున్న పరిస్థితులు వస్తున్నప్పుడు, ధర్మం మీద సొంత వ్యక్తులే, సొంత మతంలో ఉన్న వ్యక్తులే డబ్బు కోసమో మరో దానికోసం ఆశపడి సొంత ధర్మం మీద దాడి చేస్తున్నప్పుడు మిగతా హిందువులందరూ కూడా దీని మీద స్పందించాలి కదా. ఖచ్చితంగా మీరు అందరూ కూడా స్పందించండి. ఒక ముస్లింలు చూసి నేర్చుకోండి, వాళ్ళలో ఉన్న ఐక్యతను చూసి నేర్చుకోండి. ఖచ్చితంగా అందరూ ఏకం అవ్వండి అని పిలిపించాడు ఆయన. చాలా ఉందాగా అనిపించింది నాకైతే. విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత. ఒక నా తరం మేము కష్టపడుతున్నాం, ముందుకు వచ్చాం. ఎవరి కోసం పడుతున్నాం ఈ కష్టాలు? మాకు సరదా కాదు. ప్రతి ఒక్కరి ఇష్టానికి వచ్చి మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుద్ది. అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. ఇదే మీరు ఎవరైనా సరే ఇస్లాం మీద మీరు గొంతు ఎత్తగలరా? ఎందుకంటే రోడ్ల మీద వచ్చి కొడతారని మీకు భయం, అందుకు మీరు మాట్లాడరు. హిందువులు అంటే మెత్తని మనుషులు కదా, తోటి హిందువు కదా, మీరు ఏదైనా మాట్లాడచ్చు. మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో తోటి హిందువులే కదా నోటుకు వచ్చినట్టు వాక్కండి. మన మతాన్ని అవహేళన చేయకండి. మీకు ఒకవేళ నమ్మకం లేదు ఇంట్లో కూర్చొని ఉండండి. మాకు చెప్పడానికి ట్రై చేయకండి రా బాబు అని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారండి.